తిరుమలలో న్యూ ఇయర్ హడావిడి కనిపించడం లేదు. శ్రీవారి ఆలయంలో ఎలాంటి ప్రత్యేక పూజలు గాని అలంకారాలు గాని చేయడం లేదు. సాధారణ రోజుల్లో ఏ విధంగా ఉంటుందో నూతన సంవత్సరాది ప్రారంభం రోజున కూడా అదే తరహాలో దర్శనాలు కల్పిస్తోంది టీటీడీ. మరింత సమాచారం తెలుసుకుందాము. తిరుమల నుంచి మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. తిరుమలలో ఎలాంటి హడావిడి కనిపించడం లేదు. గత కొద్ది సంవత్సరాలుగా శ్రీవారి ఆలయంలో నూతన సంవత్సర ప్రారంభం రోజున ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయట్లేదు. ఈ ఏడాది అంతకు మించి అన్నట్లుగా కూడా పరిస్థితి ఏర్పడుతుంది. సాధారణంగా జనవరి 1వ తేదీ విఐపి దర్శనాలు అయితే వేకువజామునే ప్రారంభం అవుతాయి. ముందుగా విఐపిల దర్శనం అయిన తర్వాత సామాన్య భక్తుల్ని స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. కానీ రేపటి రోజున మాత్రం సాధారణ రోజుల్లో ఏ విధంగా విఐపిలని దర్శనానికి అనుమతిస్తారో అదే తరహాలోనే స్వామివారి దర్శనానికి విఐపిలను అనుమతించనున్నారు. దీంతో రేపు మొదటగా స్వామివారిని దర్శించుకునే అవకాశం సామాన్య భక్తులకే లభించనుంది. రేపు ఉదయం శ్రీవారి ఆలయంలో ధనుర్మాస పూజల్లో భాగంగా స్వామివారికి వేకువజామున తిరుపావైతో మేలుకొలుపు పలుకుతారు. ఈ కార్యక్రమం అంతా కూడా ఏకాంతంగా నిర్వహిస్తారు. అటు తర్వాత స్వామివారికి సంబంధించినటువంటి తోమాల అర్చన సేవలను కూడా ఏకాంతంగా నిర్వహిస్తారు. అటు తర్వాతే సామాన్య భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. అంటే ముందుగా కూడా ఉదయం 6 గంటల నుంచి కూడా స్వామివారిని సామాన్య భక్తులు దర్శించుకునేటటువంటి అవకాశం లభిస్తుంది. అటు తర్వాత 8 గంటల నుంచి కూడా విఐపి బ్రేక్ దర్శనాలు ప్రారంభమవుతాయి. 10 గంటలకు ప్రోటోకాల్ పరిధిలో ఉన్నటువంటి వ్యక్తులను దర్శనానికి అనుమతిస్తారు. దీంతో సాధారణ రోజుల్లో శ్రీవారి ఆలయంలో ఏ విధమైనటువంటి పూజలు నిర్వహిస్తారు, ఏ విధంగా భక్తులను దర్శనానికి అనుమతిస్తారు అదే తరహాలో రేపటి రోజును కూడా స్వామివారి ఆలయంలో దర్శనాలు నిర్వహించేలా కూడా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. ఇంకా ఆలయం వద్ద ఎలాంటి అలంకరణలు, పుష్పాలంకరణకు సంబంధించి కానీ విద్యుత్ దీపాలంకరణ కానీ ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు అయితే జరగడం లేదు. గత కొద్ది సంవత్సరాలుగా అంటే గతంలో 2014-19 సంబంధించినటువంటి సంవత్సరం పరిధిలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సమయంలో అప్పటి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మాణిక్యాలరావు ఒక ప్రత్యేకమైనటువంటి జీవోని ఇచ్చారు. స్వామివారి ఆలయాల్లో అంటే తిరుపతితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాల్లో జనవరి 1వ తేదీన ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయకూడదు అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నుంచి కూడా శ్రీవారి ఆలయంలో ఇదే నిబంధనలు పాటిస్తూ వచ్చారు. దీంతో రేపు జనవరి 1 అయినప్పటికీ కూడా సాధారణ రోజుల్లో ఎలా ఉంటుందో తిరుమలలో కూడా అలాంటి పరిస్థితే కనిపించేలా ప్రస్తుతం ఉంది. మరోవైపు భక్తుల తాకిడి కూడా తగ్గుముఖం పట్టిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే స్వామివారి దర్శనానికి సంబంధించి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లో వేచి ఉండే అవసరం లేకుండా నేరుగా భక్తులు స్వామివారిని దర్శించుకునేటటువంటి అవకాశం అయితే లభిస్తుంది. ఇప్పటికీ కూడా తిరుపతిలో సర్వదర్శనం భక్తులకు జారీ చేసేటటువంటి టోకన్లు అయితే అందుబాటులో ఉన్నాయి. మరోవైపు శ్రీవాణి దర్శనానికి సంబంధించినటువంటి టోకన్లు అందుబాటులో ఉన్నాయి. నడకదారికి సంబంధించి కూడా శ్రీవారి మెట్టు నడక మార్గంలో జారీ చేసేటటువంటి టోకన్లు రేపటి రోజుకు భక్తులకైతే ప్రస్తుతానికైతే అందుబాటులోనే ఉన్నాయి. అంటే రేపటి రోజుకు సంబంధించి కూడా భక్తుల తాకిడి సాధారణంగానే ఉండేటటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. నిన్నటి రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య కూడా 68,000కే పరిమితమైంది. సాధారణంగా 80,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేటటువంటి వెసులుబాటు నిన్నటి రోజు ఉన్నప్పటికీ కూడా భక్తుల తాకిడి పెద్దగా లేకపోవడంతో అది 68,000 మందికే పరిమితం అయిపోయింది. ఇక జనవరి 1వ తేదీన కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి కొనసాగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం తిరుమలకైతే భక్తుల తాకిడి తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. జనవరి 1 రోజున తిరుమలలో ఎలాంటి ప్రత్యేక అలంకరణలు, ప్రత్యేక పూజలు లేనటువంటి నేపథ్యంలో భక్తుల తాకిడి కూడా సాధారణంగానే ఉంది. ఇప్పటివరకు అందుతున్నటువంటి సమాచారం మేరకు ప్రోటోకాల్ పరిధిలో ఉన్నటువంటి విఐపీలు కూడా తెలంగాణకు సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి షెకావత్తో పాటు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మాత్రమే వస్తున్నట్లుగా కూడా టీటీడీ అధికారులకైతే సమాచారం అందింది. ఇది ప్రస్తుతం